భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ భావార్థామృతం సిరీస్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జగత్కారకుడైన ఆ పరమశివుని యొక్క దివ్య స్వరూపాన్ని, గుణాలను కీర్తిస్తూ ఆయనకి శుభం జరగాలని పలికే కొన్ని సుందరమైన శ్లోకాలు, శివ మంగళ స్తోత్రం నుండి కొన్ని శ్లోకాల యొక్క భావార్థం మరియు తత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి శ్లోకం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. జగత్కారణుడైన భవునికి అనగా శివునికి, చంద్రుని ధరించిన చంద్రచూడునికి, గుణాతీతుడైన నిర్గుణునికి, సద్గుణ స్వరూపునికి, కాలాన్ని కూడా లయం చేసే కాలకాలునికి, పాపాలను హరించే రుద్రునికి, గొంతున విషాన్ని దాచుకున్న నీలగ్రీవునికి మంగళం కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. సృష్టికి కారణమైనవాడు, సంసార బంధాల నుండి విముక్తి కలిగించేవాడు, శిరస్సుపై చంద్రుని ధరించినవాడు, ఏ విధమైన గుణాలు అనగా సత్వ రజో తమో గుణాలు లేని నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు, సమస్త సద్గుణాలకు మూలమైనవాడు, కాలాన్నే శాసించేవాడు, యముడికే యముడు మృత్యుంజయుడు, దుఃఖాలను నశింపజేసేవాడు, భయంకరుడు, లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని మింగి గొంతులో నిలిపి నీలకంఠుడు అయినవాడు, అటువంటి మా స్వామికి శుభం కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం శివుని యొక్క సగుణ నిర్గుణ రూపాల యొక్క సమన్వయాన్ని తెలుపుతుంది. శివుడు నిర్గుణుడు అంటే అతనికి ఎటువంటి గుణాలు కానీ, ఎటువంటి వికారాలు కానీ, బంధాలు కానీ లేవు. కానీ భక్తుల కోసం ఆయన గుణాత్ముడయ్యి ప్రకృతి రూపంలో కనిపిస్తాడు. ఆయన కాలానికి లొంగేవాడే కాదు, కాలకాలుడు అంటే కాలస్వరూపుడు అంటే కాలాన్ని సృష్టించేవాడు ఆయనే. లోకాన్ని రక్షించడానికి విషాన్ని సైతం మింగే త్యాగగుణం కలవాడు. లోకాన్ని రక్షించడానికి విషాన్ని తన గొంతులో నిలుపుకున్న ఆ జగత్కారకుడిని, ఆ జగత్ రక్షకుడికి క్షేమంగా ఉండాలని మనమే ఆయనకి మంగళహారతి ఇస్తూ ఆయన క్షేమాన్ని కోరుకుంటున్నాం. అంటే ఆయన మన మీద చూపించే ప్రేమని మనం కృతజ్ఞతాభావంతో మంగళహారతి ఇచ్చి మన యొక్క కృతజ్ఞతని ఆయనకి మనం చూపించుకుంటున్నాం. చూసారు కదా ఎంత చక్కటి అర్థం ఉందో ఈ శ్లోకంలో. వచ్చే వీడియోలో రెండవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా ఈ శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిగిలిన వీడియోలు కూడా చూడండి. మీకు మా ఈ వీడియోలో ఏ వీడియో నచ్చింది అన్నది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో రెండో శ్లోకం యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.